టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ను డిప్యూటీ సీఎం చేయాలని టీడీపీలో డిమాండ్స్ రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇటీవల చంద్రబాబు సమక్షంలో పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులరెడ్డి ఈ ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. కాగా శ్రీనివాసులరెడ్డి ప్రతిపాదనకు తెలుగు తమ్ముళ్లు ఒక్కొక్కరుగా మద్దతు తెలుపుతూ బలపరుస్తున్నారు. లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలన్న ప్రతిపాదనను టీడీపీ సీనియర్ నాయకులు సోమిరెడ్డి సమర్థించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు ఆయన. డిప్యూటీ సీఎం పదవికి లోకేష్ 100% అర్హులేనన్నారు సోమిరెడ్డి. రాజకీయంగా అనేక డక్కాముక్కీలు తిని అవమానాలు ఎదుర్కొన్న తర్వాత యువగళం పాదయాత్రతో తనలోని నాయకత్వ లక్షణాలను లోకేష్ నిరూపించుకున్నారని సోమిరెడ్డి పేర్కొన్నారు. లోకేష్ పోరాట పటిమను చూసి కేడర్తో పాటు రాష్ట్ర ప్రజానీకం కూడా అండగా నిలిచిందన్నారు. ఆయన నాయకత్వాన్ని చూసి ప్రజానీకం జైకొట్టిందని, డిప్యూటీ సీఎం పదవికి లోకేష్ అన్ని విధాలా అర్హుడేనని, ఆయన పేరును పరిశీలించాలని పార్టీని కోరుతున్నట్టు తెలిపారు సోమిరెడ్డి. తాజాగా పిఠాపురం టీడీపీ నేత ఎస్వీఎస్ఎన్ వర్మ కూడా ఈ ప్రతిపాదనపై స్పందించారు. లోకేష్ను డిప్యూటీ సీఎం చేయాలని టీడీపీ శ్రేణులు డిమాండ్ చేయడంలో తప్పేముందని వర్మ ప్రశ్నించారు. పార్టీ కోసం లోకేష్ చేసిన కృషిని వివరించారు. తెలుగుదేశం పార్టీకి వెన్నుముకగా ఉండి నడిచింది నారా లోకేష్ అని గుర్తు చేశారు. దేశంలో మొట్టమొదటిసారిగా ఓ రాజకీయ పార్టీ కార్యకర్తలకు ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించింది లోకేష్ అని గుర్తు చేశారు. గతంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పనిచేసిన లోకేష్ గ్రామాల్లో 75% రోడ్లను వేయించారని తెలిపారు వర్మ. భవిష్యత్తులో టీడీపీని నడిపించే సత్తా లోకేష్కు ఉందని ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ కష్టకాలంలో ఉన్న సమయంలో యువగళం పేరుతో లోకేష్ 3000 కిలోమీటర్లు పాదయాత్ర చేశారని వర్మ గుర్తు చేశారు. యువగళం కార్యక్రమం ద్వారా టీడీపీ కార్యకర్తల గుండెల్లో లోకేష్ ధైర్యం నింపారని తెలిపారు. పార్టీ భవిష్యత్తు కోసం లోకేష్కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాల్సిందేనని వర్మ స్పష్టం చేశారు. లోకేష్ గారికి డిప్యూటీ సీఎం అడుగుతున్నారు ఏంటంటున్నారు కదా మీరు. ఏం తక్కువ ఉంది ఆయనకి? ఆయన ఏం చేశాడో మీకు ఎవరికైనా తెలుసా? ఆయన ఎంత గొడ్డి చాకరీ చేశాడు లోకేష్ గారు తెలుగుదేశం పార్టీకి తెలుసా? వేళ పార్టీకి వెన్నెముగ్గా నడిచాడు. ఒక సైడ్ చంద్రబాబు నాయుడు పరిపాలన చేస్తుంటే 2014-19లో రాష్ట్రంలో రూపాయి లేకుండా చిల్లిగా లేనప్పుడు పార్టీని అనుకుని నడిపించి వెన్నెముగ్గా ఉన్నాడు. ఒకటిగా జ్ఞాపకం తెచ్చుకోండి, 2009 ఎలక్షన్ ముందు ఆయన నగదు బదిలీ పథకం తెచ్చాడు. ఆ రోజుల్లోనే బ్రహ్మాండంగా యుఎస్లో చదువుకున్నాడు అంట, యూనివర్సిటీలో నగదు బదిలీ తెచ్చాడు. ఆ నగదు బదిలీ అప్పుడు ఇంప్లిమెంట్ అయ్యి ఉంటే ఇవాళ పీడిఎస్ స్కామ్ లేదు. అలాగే మొట్టమొదటిసారిగా 50 లక్షలు మెంబర్షిప్ చేశాడు, ఆన్లైన్ మెంబర్షిప్. మొట్టమొదటిసారిగా నారా లోకేష్ ప్రపంచంలోనే పొలిటికల్ పార్టీలకి ఏదికి ఇన్సూరెన్స్ లేని సమయంలో మొట్టమొదటి ఇన్సూరెన్స్ కార్యకర్తగా ఉండాలని చెప్పి పెట్టిన నాయకుడు లోకేష్ గారు. దాన్ని చూసి ఇవాళ అన్ని పార్టీలు ఫాలో అవుతున్నాయి, నేషనల్ పార్టీలు కూడా. ఏం తక్కువది? నెక్స్ట్ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా లోకేష్ గారు పనిచేశాడు. ఇవాళ రాష్ట్రంలో 75% రోడ్లు వేసాం. అప్పుడు మన పిఠాపురాన్ని 75% రోడ్లు వేసాం. ఏం తక్కువ చేసాడు అంటున్నాను నేను. నారా లోకేష్ గురించి ఇబ్బంది పడ్డాను. తర్వాత ఈ మధ్యలో ఐటీ సెక్టర్ బ్రహ్మాండంగా డెవలప్ చేశాడు. ఐటీ సెక్టర్. నెక్స్ట్ ప్రభుత్వం ఓడిపోయింది. ఈవేళ నాయకులు ఎవరన్నా కష్టం ఉన్నా సుఖం ఉన్నా పొలిటికల్గా ఎలా ఉన్నా కలిసిదే ఉన్నాయి నారా లోకేష్. మొత్తం మీద నారా లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలనే ప్రతిపాదన రోజురోజుకు బలపడుతుంది. పార్టీలో సీనియర్ జూనియర్ అనే తేడా లేకుండా ప్రస్తుతం తెలుగు తమ్ముళ్లు ఈ డిమాండ్ని ప్రముఖంగా వినిపిస్తున్నారు.